ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం మా ఆవిడనే తీసుకెళ్లిపోయాడు. 5 సంవత్సరాలైంది మా ఆవిడ్ని ఎతుకుతూనే ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో వాడికి 3 రూపాయల చిల్లరే దొరకలేదా? నువ్వు ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో ఈ ఇల్లు రూపురేఖలే మారిపోయాయి. ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి నాకెదురు మాట్లాడుతున్నావు? 5 సంవత్సరాల క్రితం 3 రూపాయల చిల్లర కోసం నా పెళ్ళాన్నే తీసుకెళ్ళావు కదరా ఆడి మొగుణ్ణి. ఏమండి గడ్డం వచ్చిందిగా గుర్తుపట్టలేకపోయింది. వాడిని తీసుకెళ్తే గడ్డం పెరగపోతే గడ్డి పెరుగుతుందేనే. మనిషి అన్న తర్వాత ఫస్ట్ ఆదిమానవుల్లో పుడతాడు, దాని తర్వాత మనిషిలా మారుతాడు, దాని తర్వాత సుడిగాలి సుధీర్ అవుతాడు. సుడిగాలి సుధీర్ అంటే దేవుడు. మనం మళ్ళీ పుట్టారా? మళ్ళీ పుట్టడం ఏంట్రా? అంటే యోగాంతం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జాతి పుట్టింది అనమాట. పుట్టడంతో మనం ముగ్గురం ఫస్ట్ పుట్టారా? మనం ఒకసారి పుట్టమే గ్రేట్, మళ్ళీ రెండోసారి పుట్టామా? దరిద్రం. ఇది కార్తంగా ఏంది? అది చెమట సార్. సారీ సార్. టిఫిన్ చేసేటప్పుడు ఈ చేత్తో దుడుచుకున్నావు కదా, ఇంకా దగ్గుతుంటండి ఇది మూతికి అర్థం పెట్టావు కదా. మీకెలా తెలుసు సార్? 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. లంచ్ బ్రేక్. ఎక్కడికి వెళ్తున్నారు సార్? భోజనం పెడతాను, మళ్ళీ కర్రీ అయిపోద్ది సార్ ఊరుకోండి సార్, మీరు హీరో అలా వెళ్ళకూడదు. అవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి సార్. కాలు కాడిగా నువ్వు టేబుల్ మీద పెడితే తింటాం కదా. నా పెళ్లి కాకముందు మా వారు షాపింగ్ కి, సినిమా హాల్ కి, పార్కులకు తీసుకెళ్లేవారు. పెళ్ళైన తర్వాత తీసుకెళ్లట్లేదు బుగ్గాజీ. పిచ్చి మొక్కనా? ఎలక్షన్స్ అయ్యాక ఎవరైనా ప్రచారానికి వెళ్తారంటే